సార్ ఒకవేళ జాయినింగ్ డేట్ అనేది రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి సార్? అంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి? సో బేసిక్గా స్టూడెంట్స్ ఆఫర్ లెటర్, జాబ్ ఆఫర్ రాగానే ఆఫర్ లెటర్ చూసి జాబ్ కన్ఫర్మ్ అనుకుంటారండి, ఇంకా ఫాలో ఇవేం చేయరు. సో ఇక్కడ నేను ఒక ప్రొసీజర్ చెప్తాను. ఏంటి అంటే, మీకు జాబ్ ఆఫర్ లెటర్ మెయిల్కి వస్తుంది. సో ఆ మెయిల్లో ఖచ్చితంగా హెచ్ఆర్ మెయిల్ ఐడి ఉంటుందండి. ఉన్నప్పుడు మీరు ఒక 2 weeks 3 weeks వెయిట్ చేశాక పొలైట్గా హెచ్ఆర్కి మెయిల్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ సెండింగ్ మీ ద ఆఫర్ లెటర్, కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో వెన్ ఈస్ ద జాయినింగ్ డేట్ అని చెప్పి అడిగారు అనుకోండి. అప్పుడు వాళ్ళకి కూడా మీకు ఈ జాబ్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది తెలుస్తుంది. అండ్ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒక టెంటేటివ్ డేట్ అన్నది మెన్షన్ చేస్తారు, కన్ఫర్మ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు దాని మీదే డిపెండ్ అయ్యి ఉండాలా, లేకపోతే ఇంకో జాబ్ ఆఫర్ చూసుకోవచ్చా అన్నది కూడా మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఒక పొలైట్ వేలో రిక్వెస్టెడ్గా ఒక మెయిల్ అన్నది మెయిల్ పంపించి, అవును, అలా పెట్టుకోవటం వల్ల రేపొద్దున డిలే అవుతున్నా కూడా 1.5 year 2 yearsకి మీకు ఆఫర్ వచ్చినా ఇది మీరు చూపించడానికి ఉంటుంది. నేను అప్పుడే అడిగాను, సో ఇట్లా చెప్పారు, నేను వెయిట్ చేస్తున్నాను, సో నౌ ఐఎమ్ ఎలిజిబుల్ మీరు ఇచ్చిన దానికి అని చెప్పి ఒక ప్రూఫ్ అన్నది ఉంటుంది అనమాట.